హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ గైస్. ఈ రోజు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఇంక ఈ రోజు మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి విప్రో నుండి మాట. సో వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డేట్స్ వచ్చేసరికి 29th Jan to 2nd Feb. ఇంకా చాలా టైం అయితే ఉంది. అండ్ హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో క్యాంపస్లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టైమింగ్స్ వచ్చేసరికి 10:30 AM to 12 PM వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 100 ఓపెనింగ్స్ అని మెన్షన్ చేశారు. సో గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ శాలరీ వచ్చేసరికి 1.5 to 1.75 lakh per annum అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే నాన్ వాయిస్ ప్రాసెస్కి మాట. సో కస్టమర్స్కి ఎవరైతే అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుందో త్రూ చాట్ సిస్టమ్ ద్వారా, మెయిల్స్ ద్వారా వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇంకా మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ గైస్, ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అయితే రీసెంట్ పాస్అవుట్ బ్యాచెస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అండ్ ఇమీడియట్ జాయినింగ్ అయితే ఉంటుంది. ఇది ఇంకా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే కంప్లీట్లీ ఉంటుంది. వర్క్ లొకేషన్ హైదరాబాద్ అనేది ఉంటుంది. అండ్ మీకు రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో గైస్, చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ మాట. కంపల్సరీ మీ దగ్గర ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్, జిరాక్స్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీ గ్రాడ్యుయేషన్ అన్నీ తీసుకెళ్ళాలన్నమాట. అండ్ రెజ్యూమే మీద సౌమ్య అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేయమంటున్నారు. ఎందుకంటే మీకు గేట్ దగ్గర అలౌ చేయడానికి మాట. కంపల్సరీ మీ రెజ్యూమే మీద ఈ సౌమ్య అనే నేమ్ అయితే మెన్షన్ చేయండి. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోండి. సో ఒకవేళ ఇంకా ఏమన్నా ఈ జాబ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో గైస్, ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ కూడా వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ నుండి. వీళ్ళు కూడా మెగా వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు 29th January to 2nd Feb వరకు మాట. 10 AM to 3:30 PM హైదరాబాద్ గచ్చిబౌలి లొకేషన్లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. సో ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే 121 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 50,000 to 3 lakhs per annum వరకు అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్, ఇంకా జాబ్ టైటిల్ చూసుకుంటే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ ఆఫీసర్ మాట. మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. లొకేషన్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇది. సో ఇంకా మీరు చేయాల్సిన జాబ్ ఏంటి అంటే సేల్స్కి రిలేటెడ్ సంబంధించిన జాబ్ మాట. అంటే క్రెడిట్ కార్డ్ సేల్స్ చేయాల్సింది ఉంటుంది స్టోర్ దగ్గర, లేదు అంటే హోమ్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ. సో ఇలాంటి సేల్స్కి రిలేటెడ్ జాబ్ అయితే మీరు చేయాల్సింది ఉంటుంది. సో ఈ జాబ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే 6 months సేల్స్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ బేసిస్ మీద కూడా మీరు ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీకు కావాల్సిన మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అవుతే సరిపోతుంది గైస్. సో ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాట. సో చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ గైస్. కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇక్కడ శాలరీ కూడా చూసుకుంటే చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. 20,000 CTC, అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇంకా ఎవరైతే ఈ జాబ్కి ఇంట్రెస్టెడ్ ఉన్నారో 29th to 2nd February హైదరాబాద్ ఈ గచ్చిబౌలి ఆఫీస్లో మీకు వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫార్మల్స్లో అయితే రమ్మని అడుగుతున్నారు. ఇక్కడ కాంటాక్ట్ కూడా ఇచ్చారు, మిస్టర్ ఆకాష్ అని చెప్పేసి. మీరు ఆ అడ్రస్కి వెళ్ళిన తర్వాత ఈ కాంటాక్ట్ నేమ్ చెప్తే మిమ్మల్ని గేట్ దగ్గర అయితే అలౌ చేయడం జరుగుతుంది. ఇక మీరు వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆల్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. రెజ్యూమే ఒకటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆఫర్ లెటర్స్, లాస్ట్ 3 month పే స్లిప్స్, రిలీవింగ్ లెటర్స్, సో ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలన్నమాట. సో గైస్, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ జాబ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీకి వెళ్ళిపోదాం గైస్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ఇన్టచ్ CX కంపెనీ నుండి వీళ్ళు కూడా మెగా వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రాసెస్కి మాట. సో డేట్స్ వచ్చేసరికి 29th Jan to 31st Jan వరకు మాత్రమే ఉంది. 9:30 AM to 5:30 PM ఈ వాక్ ఇన్
డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర. సో ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ 100 ఓపెనింగ్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు అండ్ 50,000 to 3 lakh per annum వరకు అయితే మీరు శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. గైస్ ఇంకా జాబ్ రోల్ ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ నాన్ వాయిస్ హెల్త్ కేర్ డొమైన్లో వర్క్ చేయాల్సింది ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అందుకే హెల్త్ కేర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే మిమ్మల్ని అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎనీ మెడికల్ రిలేటెడ్ కోర్స్లో మీరు చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా పర్వాలేదు అన్నమాట. సో హెల్త్ కేర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి మెడికల్ రిలేటెడ్ కోర్స్లో మాత్రమే ఉండాలన్నమాట. గైస్ ఈ జాబ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు 2-way ట్రాన్స్పోర్టేషన్ బోత్ పికప్ అండ్ డ్రాప్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. పిఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అండ్ 5 వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి, 2 వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో గైస్ ఇంక ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ కొంతమంది కాంటాక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు మెడికల్ రిలేటెడ్లో ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ని ముందు కాంటాక్ట్ చేయండి. సో దట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. సో రమ్మన్నప్పుడు ఆ డేట్స్కి అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళొచ్చు అన్నమాట. మీరు వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయండి. రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. సో ఈ డాక్యుమెంట్స్ ఏ వాకింగ్ డ్రైవ్కి వెళ్ళినా సరే మీరు క్యారీ చేయాల్సిన కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఇంకా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. ఈ కంపెనీ వాళ్ళు అయితే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యి కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ మాట ఇది. సో ఎస్పెషల్లీ ఈ కంపెనీకే మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో గైస్ ఒకవేళ ఈ జాబ్కి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక్కటి చెప్తున్నాను గైస్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఇస్తున్నారు చాలా కంపెనీస్. సో జాబ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇటువంటి వాకింగ్ డ్రైవ్స్ అయితే అటెండ్ అవ్వండి. త్వరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తే అంతవరకు సేఫ్, స్టే హెల్దీ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.